జమ్మూ మళ్లీ నెత్తురోడుతోంది. లోయలో మళ్లీ అలజడి పెరుగుతోంది. గన్లు మళ్లీ గ్యాప్ లేకుండా గర్జిస్తున్నాయి. మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇందుకే జమ్మూలో ఏం జరుగుతోంది? ఒక్కసారిగా వరుస దాడులు పెరగడానికి రీజన్ ఏంటి? మే 4 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కాన్వాయ్పై దాడి. ఐఏఎఫ్ సోల్జర్ విక్కీ పహాడే మృతి. జూన్ 9 రాయసీలో భక్తుల బస్సులపై దాడి. 9 మంది మృతి, 42 మంది గాయాలు. జూన్ 11 బడేర్వాలో దాడి. 5 జవాన్లు, ఓ పోలీస్ ఆఫీసర్కు గాయాలు. జూన్ 12 దోడాలోని టెంపరరీ ఆపరేటింగ్ బేస్పై దాడి. ఓ స్పెషల్ ఫోర్సెస్ కమాండోకు గాయాలు. ఓ ఉగ్రవాది మృతి. జూన్ 26 దోడాలో ఎన్కౌంటర్. 3 జైషే మహమ్మద్ టెర్రరిస్టుల ఎరివేత. ఈ లెక్కలు మొత్తం జమ్మూ కాశ్మీర్కు సంబంధించినవి కావు. జస్ట్ జమ్మూలో మాత్రమే ఉగ్రవాదులు సృష్టించిన నరమేధానికి సంబంధించినవి. నిజానికి ముందు జమ్మూలో ఎక్కువగా ఉగ్రదాడులు జరిగేవి కాదు. కానీ ఇప్పుడు జమ్మూలో ఎక్కువగా అలజడి సృష్టిస్తున్నారు ఉగ్రవాదులు. ఎందుకు? చాలా నెలలుగా చాలా ప్రశాంతంగా ఉన్న ప్రాంతంపై ఉగ్రవాదులు ఎందుకు ఫోకస్ చేశారు? దారుణమైన విషయం ఏమిటంటే ఒకానొక సమయంలో 3 రోజుల్లో 3 దాడులు చేశారు ఉగ్రవాదులు. దీంతో ఎన్ఐఏ రంగంలోకి దిగింది, ఇన్వెస్టిగేషన్ ప్రారంభించింది. బట్ ఈ దాడులు ఆగలేదు. మళ్ళీ 24 గంటల తేడాతో మళ్ళీ పలు చోట్ల ఉగ్రవాదులు అలజడి. సండే రోజు రాజౌరిలోని ఆర్మీ క్యాంప్పై దాడి. ఓ సోల్జర్ మృతి. ఇది జరిగిన గంటల్లోనే కుల్గాం డిస్ట్రిక్ట్లో జరిగిన సపరేట్ ఎన్కౌంటర్స్లో 6 టెర్రరిస్టులను మట్టుబెట్టింది ఆర్మీ. బట్ అన్ఫార్చునేట్లీ 2 సోల్జర్స్ కూడా మృతి చెందారు. ఇది జరిగిన తర్వాత ఆర్మీ కాన్వాయ్పై దాడి చేశారు. 5 జవాన్లు మృతి చెందారు, 6 గాయాలయ్యాయి. నిజానికి ఇది చాలా సీరియస్ విషయం. ఒక్కసారిగా దాడులు ఎందుకు పెరిగాయి, ఎలా పెరిగాయి? ఉగ్రవాదులు ఎలా సరిహద్దులను దాటొచ్చారు? వారికి ఎవరు షెల్టర్ ఇస్తున్నారు? స్థానికంగా సహాయం అందుతోందా? ఆర్మీ వెహికల్స్ రూట్ మ్యాప్ ఎలా తెలుస్తోంది? గెరిల్లా వార్ఫేర్లో అంత ఎక్స్పర్ట్స్గా ఎలా మారారు? కమాండో తరహా శిక్షణ ఎవరిచ్చారు? ఈ ప్రశ్నలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి చాలా ప్రశ్నలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ దాడులు ఎందుకు చేస్తున్నారనేది మరో ప్రశ్న. ఈ దాడులతో ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? ఇది ఏదైనా డైవర్షన్ ప్లానా? ఆర్మీ అటెన్షన్ జమ్మూకు డైవర్ట్ చేసి ఇంకేదైనా పెద్దగా ప్లాన్ చేస్తున్నారా అనే క్వశ్చన్స్ ఇప్పుడు అందరినీ తొలిచేస్తున్నాయి. నిజానికి ఉగ్రవాదులు రాటుదేలారు. వారిని ఉగ్రవాదులు అనే కంటే స్పెషల్ ఫోర్స్ కమాండో ఎంత ట్రైనింగ్తో ఉంటారో అలా ఉగ్రవాదుల వ్యూహాలు ఉన్నాయని చెబుతున్నారు ఆర్మీ ఎక్స్పర్ట్స్. జంగల్ వార్ఫేర్తో పాటు అత్యాధునిక ఆయుధాలను ఉపయోగిస్తున్నట్టుగా గుర్తిస్తున్నారు. దాడి చేయడం, వెంటనే అడవుల్లోకి పారిపోవడం, వారిని వేటాడడానికి వచ్చిన సైనికులను ట్రాప్ చేసి చంపేసే ఎత్తుగడలు, ఇవన్నీ కూడా గెరిల్లా వార్ఫేర్. కథువాలో జరిగిన దాడిని చూస్తే ఇది క్లియర్గా అర్థమవుతుంది. మొదట ఆర్మీ కాన్వాయ్లోని డ్రైవర్ను టార్గెట్ చేసుకున్నారు. ఆ తర్వాత వెంటనే గ్రెనేడ్ వేశారు. దీని నుంచి తేరుకునే లోపే కాల్పులు ప్రారంభించారు. దీంతో బలగాలకు రియాక్ట్ అయ్యే టైం కూడా దొరకలేదు. ఆ వెంటనే మళ్ళీ అడవుల్లోకి పారిపోయారు, దొరకలేదు. సో వీరికి పాకిస్తాన్లో హై లెవెల్ ట్రైనింగ్ ఇచ్చినట్టు క్లియర్ కట్గా తెలిసిపోతుంది అంటున్నారు ఆర్మీ అధికారులు. అంతేకాదు, జమ్మూ కాశ్మీర్ ప్రశాంతంగా ఉండడం దాయాది దేశానికి ఇష్టం లేనట్టు క్లియర్ కట్గా ఇప్పుడేంటి ఎప్పుడు అదే పరిస్థితి. ప్రస్తుతం ఇండియా గ్రోత్ రేట్ రోజు రోజుకు పెరుగుతోంది. దీంతో ఇండియా అన్ని విషయాల్లో ఇంకా సక్సెస్ కాలేదు. దానికి జమ్మూనే బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పకనే చెబుతున్నారు టెర్రరిస్టులు. అంతేకాదు, జమ్మూ కాశ్మీర్లో త్వరలో ఎన్నికలు నిర్వహించాలని చూస్తోంది కేంద్రం. లేటెస్ట్గా ప్రధాని మోదీ లోక్సభలో కూడా అనౌన్స్ చేశారు. త్వరలో కాశ్మీర్లో ఎలక్షన్స్ నిర్వహించి తీరుతామని. ఈ విషయం ఉగ్ర సంస్థలకు అసలు మింగుడు పడ్డం లేదు. అందుకే ఇంకా మేము ఉన్నామని తమ అస్తిత్వాన్ని చాటుకుంటూ ఉన్నారు. మరి కేంద్రం వద్ద ఉన్న యాక్షన్ ప్లాన్ ఏంటి? ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది? ఈ ప్రశ్నకు తమ వద్ద సమాధానం ఉంది, కానీ ప్రత్యేక కారణాల వల్ల బయటికి చెప్పలేమంటున్నారు ఆర్మీ అధికారులు. అయితే 2 విషయాలపై ఆర్మీ ఫోకస్ చేసినట్టుగా కనిపిస్తోంది. ఫస్ట్, ప్రస్తుతం అడవుల్లో నక్కి దాడులు చేస్తున్న ఉగ్రవాదులను ఏరివేయడం ఫస్ట్ చాయిస్ కాగా, ఈ మధ్య యాక్టివ్ అయిన ఉగ్ర నెట్వర్క్ని కట్ చేయడం సెకండ్ చాయిస్లా కనిపిస్తోంది. లెట్స్ వెయిట్ అండ్ సీ ఆర్మీ ఎంతవరకు సక్సెస్ అవుతుందో. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.